హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కోట ప్రౌలిక. ఈరోజు మార్వాడి స్టైల్ లసూరి మేతి కర్రీ అయితే చేస్తానండి. సూపర్ అంటే సూపర్గా వచ్చింది. ఇది గనక మీరు చపాతీలో కానీ బగారా రైస్లో కానీ తింటే అస్సలు వదిలిపెట్టరు. ఇది మార్వాడి స్టైల్ రెసిపీ అనమాట. చాలా బాగా కుదిరింది. మీరు కూడా డెఫినెట్లీ ఈ రెసిపీని ట్రై చేయాలనుకుంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ లైక్స్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతూ ఉంటుంది. అలాగే నా ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. ముందుగా ఈ రెసిపీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, దాని ప్రిపరేషన్ చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి మందపాటి బాండీ పెట్టుకోండి. మందంగా ఉంటే అడుగంటిపోకుండా మనం అనుకున్న కర్రీ అయితే సులభంగా చేసేసుకోవచ్చు. బాండీ పెట్టి స్టవ్ వెలిగించి ఆయిల్ అనేది యాడ్ చేశాను. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పట్టిద్దండి. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, 10 కానీ 12 కానీ వెల్లుల్లి రెబ్బలు తీసుకొని పొట్టు తీసేసి ఆయిల్లో వేసేసుకోండి. దాని తర్వాత 4 కట్టలు మెంతాకుని తీసుకొని 2-3 సార్లు ఆకంతా కడిగేసి చక్కగా తరిగేసి ఇలాగో ఆయిల్లో వేసేసుకున్నాను. కరెక్ట్గా ఒక 4 కట్టలు అయితే సరిపోయిద్ది. అది అలా వేగుతూ ఉండగా దీనికి ఒక 4 స్పూన్లు పుట్నాలు, 4 స్పూన్లు వేయించుకున్న పల్లీలు, 4 స్పూన్లు వేయించుకున్న నువ్వులు, ఇవన్నీ వేయించి నేను ముందే పక్కన పెట్టుకున్నాను. ఇవన్నీ మిక్సీ జార్లో వేసి సగం గ్లాస్ వాటర్ పోసి ఇలా మెత్తటి పేస్ట్లా చేసేసుకోవాలండి. ఈ కర్రీకి ఇదేనండి టేస్ట్. అది పక్కన పెట్టేసుకోండి. ఈ లోపల చక్కగా ఫ్రై అయిపోయాయి, చూసారు కదా, ఇలా ఫ్రై అవ్వాలి. ఆయిల్ అంతా స్క్వీజ్ చేసేసి ఒక గిన్నెలోకి ఈ మెంతాకు వెల్లుల్ని తీసేసుకోండి. ఇప్పుడు ఇదే బాండీలో ఇంకొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. చెప్పాను కదా ఆయిల్ ఎక్కువే పట్టిద్ది. ఇప్పుడు ఒక 2 ఎండుమిర్చి, స్పూనున్నర జీలకర్ర, 1 స్పూను సాయిపప్పు, కొంచెం ఆవాలు వేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఇలా పోపు అంతా వేగిన తర్వాత దీంట్లోకి ఒక 3 వెల్లుల్లి రెబ్బలు సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీకి వెల్లుల్లి రెబ్బలే టేస్ట్ అండి. ఎందుకంటే మనం ఆయిల్ యాడ్ చేస్తున్నాం, క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మన ఫ్యాట్ కరిగించడానికి కూడా ఈ వెల్లుల్లిపాయలు సాయం అవుతాయి. అప్పుడు ఆయిల్ ఎక్కువైనా సరే వెల్లుల్లి యాడ్ చేస్తున్నాం కాబట్టి గుడ్ ఫర్ హెల్త్ అనమాట. ఇలా పోపు వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకుని మంచిగా వేయించేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటో కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇవి 2 వేగిన తర్వాత చూడండి ఈ కలర్ అయితే వచ్చింది. దీంట్లోకి చిటికెడు పసుపు, స్పూనున్నర కారం, మసాలా కారం అయితే నేను వేసానండి. రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఈ 2 ఇప్పుడు వేసిన ఉప్పు, కారం, పసుపు అన్ని ఈ ఆనియన్స్కి పట్టే విధంగా ఒకసారి కలిపెట్టేసుకోండి. మంచిగా ఇది చక్కగా మగ్గిపోతుండగా ఇందాక మనం పుట్నాలు, పల్లీలు, నువ్వులు వేసి పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని దీంట్లో యాడ్ చేసేసేయండి. ఎప్పుడైతే ఈ పేస్ట్ని ఇలా బాండీలోకి ట్రాన్స్ఫర్ చేస్తామో గట్టిగా కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుంది. చక్కగా నేను చూపిస్తున్న విధంగా చక్కగా కలిపెట్టేసుకోండి. ఆ మిక్సీ జార్లో ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసి షేక్ చేసి పక్కన పెట్టుకున్నాను. అది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆ వాటర్ని దీంట్లో యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకుంటే మూలంగా కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్గా అవుతుంది. అప్పుడు మనం మిక్స్ చేసుకుంటా కూడా ఈజీగా ఉంటుంది. చూడండి ఇలా అయితే కన్సిస్టెన్సీ అనేది వస్తుంది, లూజ్గా ప్యాటర్న్ మొత్తం రౌండ్గా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి వెల్లుల్లి, మెంతాకు వేయించుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా యాడ్ చేసేసుకోండి. చక్కగా కలర్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఎల్లో కలర్లో ఉంది కదా, మినిమం 20 to 25 మినిట్స్ అయితే దీన్ని బాగా వేయించేసుకోవాలి. ఇలాగా ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఒక 2 స్పూన్ల ఆయిల్ పైన వేసేసుకొని ఇలా మూత పెట్టి ఒక 3-4 మినిట్స్ ఇలా మగ్గబెడితే ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఒకసారి గడ్డతో నీట్గా కలిపేసుకోండి. అడుగు నుంచి చక్కగా కలిపేసుకుంటూ ఉండండి. ఇలాగా 3-4 మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుకుంటూ ఎగ్జాక్ట్గా 20 to 25 మినిట్స్ మగ్గబెట్టేసుకుంటే మన లసూరి మేతి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఎగ్జాక్ట్గా చూసారు కదా ఎలా చక్కగా ఆయిల్ అంతా పైకి తేలి కర్రీ అనేది రెడీ అవుతుందో. ఇలాగా ఎగ్జాక్ట్గా 3-4 మినిట్స్కి
ఇలాగ కలుపుకుంటూ ఎగ్జాక్ట్గా 20-25 మినిట్స్ ఇలా చక్కగా కర్రీని వేయించేసుకుంటే ఎంతో ఎమ్మీ టేస్టీ లసూరి మేతి కర్రీ రెడీ అయిపోతుంది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోండి. చెప్పాను కదా, బగారా రైస్ అండ్ చపాతీ కాంబినేషన్లో ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. డెఫినెట్లీ ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్స్ చేయండి. కంపల్సరీ మీ లైక్స్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి. బాయ్ బాయ్.